అప్పు చేసైనా సరే, ఆస్తులు అమ్మైనా సరే, అమ్మాయి జాబ్ చేస్తున్నా సరే, అమ్మాయి విషయంలో సెటిల్మెంట్ అని వచ్చేసరికి ఏం ఆలోచిస్తారంటే పేరెంట్స్, సో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఒకసారి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి మరి పుట్టిన వైపు తిరిగి చూడకూడదు అన్న కాన్సెప్ట్ ఆలోచిస్తారు. అంటే అమ్మాయి విషయంలో డబ్బు కన్నా కూడా సో దేన్ని ఎక్కువ వాల్యూ చేస్తారు అని అంటే పేరెంట్స్, షీ మస్ట్ బిన్ కంఫర్ట్ జోన్, అంటే కంఫర్ట్ జోన్ లో ఉండాలి, ఒకటి మంచిగా చూసుకునే ఫ్యామిలీ అయి ఉండాలి, అంటే హస్బెండ్ బాగా చూసుకోవాలని ఆలోచిస్తారు. దెన్ కమ్ టు ద రివర్స్. సో అబ్బాయి వైపుకి వచ్చేసరికి, సో అబ్బాయి అంటే సెటిల్మెంట్ అంటే ఓన్లీ జాబ్ అని ఆలోచిస్తున్నారు, కానీ అతనికి కూడా ఒక మంచి కుటుంబం కావాలి, తనకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, సో హీ నీడ్స్ సమ్ ఎమోషనల్ నీడ్స్ అన్న విషయం పేరెంట్స్ ఆలోచించడం లేదు. నాట్ ఓన్లీ పేరెంట్స్, ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీ అయినా సరే, ఫస్ట్ అమ్మాయిని చూస్తే ఏమడుగుతారు, ఒక 25 ఇయర్స్ అమ్మాయిని, ఏం పెళ్ళైందా, పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతారు. అదే 25 ఇయర్స్ అబ్బాయిని ఏమడుగుతారు, ఏం జాబ్ చేస్తున్నావు, ఎంత శాలరీ వస్తుంది అని అడుగుతారు. ఓకేనా, అంటే ఎంతసేపు ఒక అబ్బాయి సరే, అదే అబ్బాయికి పెళ్ళైన తర్వాత ఏమడుగుతాడు, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ వైఫ్ అని ఎవరు అడగరు, ఈవెన్ ద పేరెంట్స్ ఆల్సో. ఏమడుగుతారు, ఎందుకు మెన్ అంటే మనీ అని ఆలోచిస్తున్నారు. సో మెన్ ఓకే ఎర్నింగ్, men is not only for earning, men not only for responsibilities, men not only for support others. So men also have their own life. మీరు ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో చేంజ్ అని కామెంట్ చేయండి. ఓకే.